అందరికీ నమస్తే అండి. నేను మీ వరప్రసాద్ సుంకేసుల. వెల్కమ్ టు స్కిమ్సార్ ఛానల్. ఈరోజు మన ఓటర్ కార్డు గురించి ఒక అప్డేట్ తెలుసుకుంటున్నాం. అది ఏమిరా అంటే, జనవరి 1, 2025 సంవత్సరం నాటికి ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉంటాయో వాళ్ళందరూ కొత్తగా ఓటు కార్డు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఓటు కార్డు ఉండి అందులో పేరు కానీ, రిలేటివ్ నేమ్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ ఏమైనా మార్పులు చేర్పులు కూడా చేసుకునేదానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అవకాశం కల్పించింది. ఆగస్టు 20వ తేదీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 20 నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18 లోపల జనవరి 1కి ఎవరికైతే 18 సంవత్సరాలు నిండు ఉంటాయో వాళ్ళందరూ కొత్తగా ఓటు కార్డు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఓటు కార్డు ఉన్నవాళ్ళు ఏవైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో అది ఆగస్టు 20న ప్రారంభమయ్యి అక్టోబర్ 18వ తేదీ వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. తరువాత మన సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వాళ్ళందరికీ BLO రైట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఈ డోర్ నెంబర్ నుంచి ఈ డోర్ నెంబర్ వరకు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క డోర్ నెంబర్ టు డోర్ నెంబర్ కేటాయించడం జరిగినది. అలా సచివాలయంలో ఉన్న BLOలు మన ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసి అందులో రిజెక్ట్ లేదా అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే చేయడం జరుగుతుంది. ఇలా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ BLO వెరిఫికేషన్ అయిన తర్వాత అక్టోబర్ 29కి ప్రాథమికంగా ఒక జాబితా ఇవ్వడం జరుగుతుంది. BLO వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 29కి ప్రాథమిక జాబితా ఇవ్వడం జరుగుతుంది. తరువాత నవంబర్ 25వ తేదీ వరకు మనం అప్లై చేసిన కొత్త మరియు పాత కార్డులోని కరెక్షన్స్లలో ఏమైనా తప్పులు ఉంటే నవంబర్ 25వ తేదీ లోపల మనకు సవరించుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు. నవంబర్ 25 తర్వాత మనం సవరించుకోవాల్సినవి జరగవు. కాబట్టి నవంబర్ 25 తర్వాత ఈ అవకాశం ఉండదు. తరువాత ఫైనల్గా జనవరి 6, 2025 సంవత్సరంలో కొత్త ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుంది. అందులో ఆల్రెడీ ఉన్నవి మరియు కొత్తగా అప్లై చేసిన వాళ్ళవి మరియు మనం కరెక్షన్స్కి పెట్టుకుంటాం కదా, లోటుపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సర్దిద్దుకునేదానికి మనం ఆప్షన్ పెట్టుకుంటాం కదా, వాళ్ళవి అందరివి కలిపి జనవరి 6వ తేదీ కొత్త ఓటర్ లిస్టు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీకు డేట్లు రిమైండ్ చేస్తున్నాను. సో కొత్త ఓటు కార్డు కానీ, ఆల్రెడీ ఓటు కార్డు ఉన్నవాళ్ళు కానీ సో మార్పులు చేర్పులు చేసుకునేదానికి సో ఆగస్ట్ 20వ తేదీ మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ అక్టోబర్ 18వ తేదీ వరకు ఓపెన్లో ఉంటుంది. ఆగస్ట్ 20 నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఆ అప్లికేషన్ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే నవంబర్ 29వ తేదీ వరకు మనకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసుకున్న తర్వాత BLO చెక్ చేసిన తర్వాత ఫైనల్ లిస్టు మనకి జనవరి 6వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా ఓటు కార్డు లేని వాళ్ళు, ఓటు కార్డులో తప్పులు ఉన్నవాళ్ళు అందరూ సద్వినియోగం చేసుకోండి. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే కంపల్సరీ షేర్ అండ్ లైక్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.